కరెంట్ పోల్స్కున్న కేబుల్ వైర్స్ తొలగించొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కన్ రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు తెలంగాణ కేబుల్ ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్. లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఈ వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నట్లు చెప్పామన్నారు. రామంతపూర్లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రథానికి కరెంటు తీగలు తగలటంతో 6 మృతి చెందారు. దీంతో ప్రభుత్వం కేబుల్ వైర్ల తొలగింపును ముమ్మరం చేసింది. రామంతపూర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మా యొక్క కేబుల్స్ మొత్తం కూడా కట్ చేస్తున్నారు. దానికి గత 2 రోజుల నుంచి మేము అధికారులతోటి టీఎస్పీడీసీఎల్ సీఎండి గారిని మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి గారిని కలవడం జరిగింది. నిన్న భట్టి గారిని కలిస్తే ఓకే మేము కటింగ్ ఆపేస్తాం, చర్చలకు వెళ్దాం అన్నారు. ఈరోజు ఉదయం చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి ఒక 5 మందిని లోపలికి వెళ్ళాము. 500-600 మంది మా వాళ్ళు మిల్ట్ కాంపౌండ్లో ఆఫీస్ దగ్గరకు వచ్చారు. అందరినీ బయట ఉండమని చెప్పి 5 మందిని పిలిచి చర్చలు చేశారు. చర్చల్లో మేము వాళ్ళ డిమాండ్ అంగీకరించాం. వాళ్ళు ఒక 3-4 డిమాండ్స్ పెట్టారు. ఏంటంటే ఈ ఫైబర్ కేబుల్ అన్నీ కూడా జాలీగా ఉన్నాయి, బంచింగ్ చేయండి, క్లీన్గా చేయమని చెప్పారు. తప్పకుండా చేస్తామని చెప్పాము. టైం లైన్ కూడా అడిగాము, ఓకే అన్నారు. మేము ఇమీడియట్గా మా కింద అధికారులకు చెప్తాము కటింగ్స్ ఆపేయమని చెప్పి అన్నారు.